బెండకాయ మసాలా కర్రీకి కావలసిన పదార్థాలన్నీ బెండకాయ 300 గ్రామ్స్ లేతగా ఉండేవి తీసుకోవాలండి. ఇలా కాడ ఇలా అంటే ఇలా వచ్చేలాగా లేతగా ఉండేవి తీసుకోవాలి. 300 గ్రామ్స్. దీనికి కావలసిన పదార్థాలు 4 ఉల్లిపాయలండి, ఆనియన్స్ 4, టమాటాలు 2, 1 వెల్లుల్లిపాయ, మసాలా దినుసులు చింతపండు, వెల్లుల్లిపాయ తొక్క తీసి పెట్టుకున్నానండి, పసుపు, ధనియాలు 1 స్పూన్, ఆవాలు 1/2 స్పూన్, జీలకర్ర 1/2 స్పూన్, మిరపకాయలు మసాలాకి ఒక 6 మిరపకాయలండి, పోపు దినుసులకి ఒక 3 మిరపకాయలు సరిపోతాయండి. గరం మసాలా, ఇలాచి, దాల్చిన చెక్క, లవంగ. దాల్చిన చెక్క 2 ఇది పెట్టండి, 3 ఇలాచి పెట్టానండి చూడండి. లవంగ. తయారీ విధానం చూద్దాం. ముందుగా బెండకాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం. బెండకాయ ముక్కల్ని ఇలాగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఈ సైజ్ అయితే బాగుంటుంది, ఎందుకంటే ఇది ముందుగా ఫ్రై చేయాలి కనుక. చిన్నవైతే ఖరాబ్ అవుతాయి, అందుకని. మనకి మసాలా ముద్ద కోసం టమాటాలు ఇవి ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. మొత్తం ఉల్లిపాయలు అవి. ఇది పోపుకి మనం మరలా పోపు వేసుకొని ఇచ్చేయాలి కనుక అది. మసాలా ముద్ద కోసం ఇవన్నీ ఇచ్చేద్దామండి. మరలా మిక్సీ తీసుకొని చేద్దాం. ముందుగా చింతపండుని నానబెట్టేసి పక్కన పెడదామండి. తర్వాత మిక్సీ జార్లోకి మన మిక్సీ చేయాల్సినవన్నీ వేసేసుకొని ఫైన్ పేస్ట్గా మిక్సీ చేసేసుకోవాలి. ఇది పోపుకి. ఇవ్వండి ఇలాచి, దాల్చిన చెక్క, లవంగ ముక్కలు. ఒక 6 కాయలు మాత్రమే మసాలాకి వేస్తున్నానండి. ఒక 3 కాయలు అయితే ఉంచుతున్నాను పోపు కోసం. వెల్లుల్లి అయితే ఇలా పొట్టు తీసి పెట్టుకున్నానండి. జీలకర్ర, ఆవాలు పోపు కొంచెం ఉంచేసి కొంచెం వేసానండి. ధనియాలు, ఇది ఫైన్ పేస్ట్గా మెత్తగా మిక్సీ చేసి పెట్టుకోవాలండి. చూసారా, ఫైన్ పేస్ట్గా మొత్తం ఇలా మెత్తగా రుబ్బేసుకోవాలండి. దీన్ని పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుందామండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే పడుతుంది, ఎందుకంటే బెండకాయలు ఫ్రై అవ్వాలి కనుక. ఒక 2 స్పూన్స్ ఆయిల్ తీసుకొని అది జస్ట్ వేడెక్కిన తర్వాత బెండకాయ ముక్కలండి, ఇలా కట్ చేసి పెట్టుకుని ఉంచుకున్నాం కదా బెండకాయ ముక్కల్ని ఫ్రై చేయాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి.
మధ్యలో కలుపుతూ ఉండాలండి. లేదా అంటే బాగా మాడిపోయేలా చేసి బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఒక 10 మినిట్స్ అయితే సరిపోతుంది. చూడండి, బ్రౌన్ కలరు వచ్చేసింది. చూసారా, ఇలా రావాలన్నమాట. ఇలా బ్రౌన్ కలర్ వస్తే టేస్ట్ బాగుంటుంది. ఇది సపరేట్గా సైడ్ పెట్టేస్తుంది. చూసారా, ఇలా రావాలి. ఇలా వస్తే మీకు మెత్తగా సాఫ్ట్గా ముక్కంతా సాఫ్ట్గా అవుతుందండి. ఇలా అయితే ఇప్పుడు మరలా అదే కళాయిలోకి మళ్ళీ ఆయిల్ తీసుకున్నామండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకోవాలి. మరలా మనం కొంచెం ఉంచుకున్న ఆవాలు ఉంచాం కదండి, ఆవాలు వేసేద్దాం ఫస్ట్. దాని తర్వాత ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు తరిగేసి పెట్టాం కదండి అది. దాని తర్వాత కరివేపాకండి. పసుపు, మనం రెడీ చేసి పెట్టుకున్న ఫైన్ పేస్ట్ అండి. చూడండి ఒకసారి మొత్తం వేసాలి. పచ్చి వాసన పోయే వరకు వేపాలండి. మూత పెట్టి ఒక 10 మినిట్స్ పక్కన పెడదామండి. అలాగ మా పచ్చివాసన పోయే వరకు దాని మధ్యలో కలుపుతూ పచ్చివాసన పోయే వరకు ఆయిల్ మీదకి తేలాలండి. అప్పుడే బాగా వస్తుంది. చూడండి, చూద్దామండి ఎంతవరకు వచ్చింది. మొత్తం పచ్చి వాసన పోయిందని దగ్గరికి వచ్చేసింది. వాటర్ అంతా ఇంకిపోయింది. ఫస్ట్ అయితే వాటర్ వేయకండి, లేట్ అయిపోతుంది వంటంతా. చూసారా, ఇలా రావాలి. ఇలా వచ్చిన తర్వాత మనం బెండకాయ ముక్కల్ని వేసుకోవాలండి. ఈ వేగి పెట్టుకున్నాం కదా బెండకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలండి. ఎంత బాగా దీనికి మసాలా పడితే అంత టేస్ట్ వస్తుంది. దాని తర్వాత ఉప్పు మనకి నేనైతే 1.5 స్పూన్ వేసాను. మాది చిన్న స్పూను. దానికి తగినంత ఎంత అయితే అంత వేసుకోండి. ఓకే, చింతపండు గుజ్జు తీసి ఇలా పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత మనకి ఎక్కువైపోయినట్టుంటే కొంచెం ఉంచేసుకొని తర్వాత చూసి కూడా వేసుకోవచ్చు. షుగరు 1/2 స్పూన్ వేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది ఈ కర్రీలోకి అయితే. మనకి ఎంత వాటర్ కావాలంటే అంత వేసుకోవచ్చండి. నేను 1/2 గ్లాస్ అయితే వేసాను.
మరలా ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. దీన్ని ఒకసారి చూద్దామండి ఎంతవరకు వచ్చిందో. పర్ఫెక్ట్గా వచ్చిందండి. అయిపోయిందండి బెండకాయ పులుసు మసాలా కర్రీ. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని రెడీ అయిపోయిందండి బెండకాయ మసాలా కర్రీ. చూడండి, టేస్ట్ చేయండి, ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా వచ్చింది. గ్రేవీ అన్నంలోకి చాలా బాగుంటుందండి. మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.